నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సరిగ్గా 83 రోజుల క్రితం జోగి రమేష్ అనే అతను నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. అయితే జోగి రమేష్ ఇవాళ జైలు నుంచి బయటకు వచ్చి నారా లోకేష్ గారిపైన, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిపైన అవాకులు చవాకులు పేలడం కంటే ముందు ఆయన పర్సనల్ టార్గెట్ చేస్తా మాట్లాడినాడు. జైలు జీవితం ఆయనలో మార్పులు చేర్పులు తీసుకొచ్చినట్టుగా మనకైతే కనపడట్లేదు. పూర్తిగా అసలు అంత ధైర్యం ఎందుకు వస్తుంది? ఒకవేళ జోగి రమేష్ ఏదైతే నకిలీ మద్యం కేసు ఉన్నదో దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంటే లేదా, ఆయన అంత ప్రబుద్ధుడా, అసలు పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఇవాళ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులైనటువంటి డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. జోగి రమేష్ అనే అతను గతంలో అనేక సార్లు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైన కావచ్చు, లేకుంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి పైన పర్సనల్ టార్గెట్ చేస్తూ రావడం జరిగింది. అదే మాత్రం ఇటువంటి కోవలోనే డజన్ల సంఖ్య కాదు కదా, 2-3 డజన్ల సంఖ్యలో నారా చంద్రబాబు నాయుడు గారి పైన, అంతకు మించి నారా లోకేష్ గారి పైన పర్సనల్ టార్గెట్ చేస్తా మాట్లాడినారు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా. అయితే కేవలం జోగి రమేష్ అంటేనే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఎందుకంత కోపమో, ఆయన ఏమన్నా పూర్తిగా పర్సనల్ టార్గెట్ చేసి మరి ఆయన ఏమన్నా జైల్లో పెట్టిందా? అసలు ఈ యొక్క నకిలీ మద్యం కేసులో ఏదైతే ఇబ్రహీంపట్నం వద్ద కావచ్చు, ములకల చెరువు వద్ద కావచ్చు, దానికి కావాలని జోగి రమేష్ని ఇరికిచ్చారా? ఆయనకు అసలు ఏ యొక్క పాపం అనేదే తెలీదా ఈ కేసులో? నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్, జోగి బ్రదర్స్ జైలు జీవితాన్ని గడిపి బెయిల్ మీద నిన్న బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ప్రెస్లో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారు. ఆ మాటల్లో వ్యూహం ఏమై ఉండొచ్చు అనేది విశ్లేషణ చేసుకొని మీరు అడిగారు కదా. ఆ తర్వాత అసలు కేసు పూర్వ పదాలు ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేపథ్యం అనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సో నిన్న ఆయన మాటల్లో ప్రధానంగా కనిపించింది ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఆయన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని ప్రధానంగా పర్సనల్ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమైన ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మీద కోపం పెరగటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోగి రమేష్ మాజీ మంత్రిగా అవకాశం రావటానికి ఒక వ్యూహాత్మకంగా ఆయన ముందుకెళ్ళాడు. అందుకే ఆయన పదవి వరించింది అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో జోగి రమేష్ జైల్లో అనుభవిస్తే 83 రోజులు వైఎస్ జగన్ రెడ్డి గారు ఏ ఒక్క కార్యకర్త లేదా ఒక సెకండ్ లెవెల్ లీడరు జైలు పాలైతే వెళ్ళి పరామర్శించటం, వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చటం సహజంగా అందరికీ చేస్తున్నాడు జైలు బాట. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు గమనించినట్టయితే, నిశ్చితంగా గమనించినట్టయితే, లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధానంగా వాళ్ళని పరామర్శించాల. కల్తీ మద్యం స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళు జోగి బ్రదర్స్ పరామర్శించాల. ఈ డిఫరెన్స్ మనకి నిశ్చితంగా గమనిస్తే అర్థమవుతుంది. మిగతా అంతా చోటమోటా వాళ్ళని కూడా పరామర్శించాడు. ఆఖరికి జనాల దగ్గరలో ఎవరైతే డ్రగ్ స్మగ్లర్లు, డ్రగ్ అలవాటు ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పరామర్శించాడు. కానీ ఈ కల్తీ మద్యం లేదా ఈ తమ్మళ్ళపల్లి వ్యవహారంలో మాత్రం వాళ్ళ జోలు వెళ్ళాల. దానికి ఎందుకు మరి వైఎస్ జగన్ గారు అందరికీ జైలు బాట వెళ్ళి వీళ్ళకి ఎందుకు వెళ్ళలేదు అంటే, ఆ 2 కేసుల్లో జగన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారులు, ఈయన సూత్రధారి అనేది అంటే ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి జైల్లోకి వెళ్తే ఇంకా తిప్పలు వస్తాయని చెప్పి ఎక్స్పర్ట్స్ సలహా మేరకు ఆయన పరామర్శించాల, కుటుంబాలను కూడా పరామర్శించాల. అయితే జోగి రమేష్ బాధ, ఆవేదన ఏంటంటే, జైల్లో ఉంటే ఈయన కనీసం పరామర్శించలేదు ఫ్యామిలీని కానీ వీళ్ళని కానీ. ఆ పరామర్శిస్తే కొంత ఉపశమనం వచ్చేది, ఆయనకి భరోసా. ఆ ఫ్రస్ట్రేషను, ఆ బాధ, ఆవేశం ఆయనలో ఉంది. అది పోగొట్టాలి అంటే, జగన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలి అని అంటే మళ్ళీ పాత ఫార్ములా ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశాడు కాబట్టి అప్పట్లో ఆయనకి మంత్రి పదవి వరించింది. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్నం చేసుకున్నారు. ఇట్లాంటివి చేస్తే ఆయన ఆశీస్సులు ఉంటాయి. అప్పట్లో అది జరిగింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని డైరెక్ట్గా వ్యక్తిగతంగా కామెంట్ చేసి విమర్శిస్తే జగన్ రెడ్డి గారి కళ్ళల్లో మళ్ళీ ఆనందం చూస్తే మళ్ళీ దగ్గరికి చేరుస్తాడు అన్న ఆశ అయ్యి ఉండవచ్చు. ఓకే, ఈ తీవ్రమైన వ్యాఖ్యలు ఆయన ఏమంటున్నాడంటే, సార్ నేను తిరుమలకు వస్తాను, లేకుంటే అమ్మవారి గుడి చెంతకు వస్తాను, నారా లోకేష్ నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, లేదంటే నేనే మీ ఇంటికి వస్తాను, నువ్వు మా ఇంటికి రా. లేని పక్షంలో గతంలో రిపీట్ అవుతుంది. నేను ఆ రోజున ఎట్టయితే నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి వద్దకు వచ్చానో మీరు ఎవరైనా మర్చిపోయినారేమో, అదే రిపీట్ అవుతుంది. జోగి రమేష్ గురించి మీకు అర్థం కాలేదు అని ఆయన ధమ్కి ఇవ్వడం జరిగింది సార్. తద్వారా నేను అంటాను ఏంటంటే, సో ఇటువంటి తీవ్రమైన వ్యాఖ్యల నేపథ్యంలో
జగన్మోహన్ రెడ్డి గారుకి ఆయన స్టఫిషియెంట్లే ఉంది సార్. అంటే ఈ కేసు అనేది నిర్వీర్యం అయిపోతుంది. అంటే పబ్లిక్ యొక్క కాన్సన్ట్రేషన్లో ఈ వ్యాఖ్యలు మాత్రం ప్రైమా ఫేసి కింద తీసుకొని డైల్యూట్ చేసి డైవర్ట్ చేయటం అని మీరు అంటారు. ఇప్పుడు నేనేమంటానంటే ఇది ఒక హాస్యాస్పదమైన కామెంట్స్, సీరియస్ కామెంట్స్ కంటే కూడా. ఈ మాట ఎందుకు అంటున్నానంటే కేసు ఒక వ్యక్తి మీద ఒక కేసు నమోదు చేయబడ్డప్పుడు ప్రైమా ఫేసి ఆధారాలు ఉన్నప్పుడు జైల్లో కొంతకాలం గడిపినప్పుడు బెయిల్ మీద బయటికి వచ్చినప్పుడు అంటే కేసు ఎస్టాబ్లిష్ అయింది. ఆ సందర్భంలో ఏం చేయాలి? ఎవరైనా కేసులో ఈయనకి సంబంధం లేదు అనేది నిరూపించుకోవాలి కోర్టులో. చేయవలసిన ప్రాథమిక కర్తవ్యం. అది వదిలేసి నేను దుర్గమ్మ గుడికి వస్తాను, మీరు వస్తారా? ఎందుకు రావాలా దుర్గమ్మ గుడికి? అంటే తప్పు చేసి నేరం చేసి బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రతి ఒక్కడు చీఫ్ మినిస్టర్ దుర్గమ్మ గుడికి రావాలి, ఏడుకొండల గుడికి రావాలా, మా ఇంటికి రావాలా, లేదా మీ ఇంటికి రమ్మంటావా, ప్రమాణం చేద్దామా? ఇవి ఎక్కడున్నాయి? అంటే ఈ విధంగా సొల్యూషన్స్ వస్తే ఈ విధంగా నేరస్తులకి ఒక సొల్యూషన్ ఇదైతే కోర్టులు అక్కర్లా, జైళ్ళు అక్కర్లా, ప్రతి ఒక్కడు ప్రమాణ స్వీకారం గుడుల దగ్గర చేసుకోవచ్చు కదా. ఇది ఏ విధంగా ఈ ఆలోచన అసలు ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ కదా. అంటే ఆయన మానసిక స్థితి ఫ్రస్ట్రేషన్లో ఉంది. చిన్నపిల్లలు కదా అనుకున్నట్టు మీ అమ్మ పైన ఒట్టేసి చెప్పు, మా అమ్మ పైన ఒట్టేసి చెప్పు, ఈ ప్రమాణం చెయ్యి, గుడికి రా, నేను మీ ఇంటికి వస్తాను. ఎవ్వడికి వద్దురా బాబు, ఒట్లొద్దు, గుడులొద్దు, ప్రమాణం వద్దు. నువ్వు కోర్టులో ప్రూవ్ చేసుకో, నిరూపించుకో, కడిగిన ముత్యంలాగా బయటికి రా. గుడికి వచ్చేది ఏంది, ప్రమాణం చేసేది ఏంది? ఇదో బేస్లెస్ అలిగేషన్. అంటే మీరు అన్నట్టుగా అది డైవర్ట్ చేయాలా లేదా డైల్యూట్ చేయాలా? ఒకటి అది తప్ప వేరే ఏం లేదు. ఆయన ఫ్రస్ట్రేషన్కి కారణం. ఇంకొకటి ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చింది అనే దానికి ఇంకొక కారణం కూడా మనం విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈయన అన్న మాటలు మనం వెనక్కి వెళ్దాం. ఆ అద్దేపల్లి జనార్దన్ అనే అతను నాకు తెలియదు అని ఫస్ట్ అన్నాడు. తర్వాత మాట మార్చేమన్నాడు, జనార్దను మేము ఒకే వీధిలో ఉంటాం, చిన్నప్పటి నుంచి తెలుసు అన్నాడు. ఆ తర్వాత ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందని అంటే ఒక ఫంక్షన్లో వీళ్ళిద్దరు కలిసిన ఫోటోలు వచ్చినాయి. అది ఒక పార్ట్. రెండో పార్ట్, వీళ్ళు దర్యాప్తులో తేలిన అంశం ఏంటి? జనార్దను దగ్గర నుంచి ఈ జోగి బ్రదర్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అమౌంట్ బయటపడింది. బ్యాంకు ట్రాన్సాక్షన్ పర్ మంత్ 5 lakhs ఎవ్రీ మంత్ ట్రాన్సాక్షన్ ప్రూఫ్ ఉంది. రెండోది వీళ్ళు ఎప్పుడు కలిశారు, ఎక్కడ కలిశారు, ఎంతసేపు కలిశారు బయటకు వచ్చింది. మూడోది ఇబ్రహీంపట్నంలో జనార్దన్కి ఏదైతే బార్ అండ్ రెస్టారెంట్ ఉందో అందులో వీడు పార్ట్నరు ఒకటి. ఇంకొక అంశం, వీళ్ళు తమ్మళ్ళపల్లెలో ఎందుకు కల్తీ మద్యం తయారు చేయించాడు? జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో పిచ్చి మందు విచ్చలవిడిగా కుటీర పరిశ్రమలాగా తయారు చేసి జే బ్రాండ్స్ అమ్ముకున్నారు, పిచ్చి బ్రాండ్స్ పెట్టేసి. ఆ ఎక్స్పీరియన్స్ నేపథ్యంలో జనార్దన్కి పైసలు ఆశ చూపి, నీకు పైసలు ఇస్తాను, ఎక్కడికన్నా వెళ్ళి బతకొచ్చు, ఇది కల్తీ మద్యం తయారు చేసేసి పట్టుకునేటట్టు చేద్దాము, ఈ ఎన్డీఏ కూటమి మీద బురద జల్లుదాము, తర్వాత అది బంద్ అవుద్ది, నువ్వు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అని ఆశ చూపాడు అనేది ఎస్టాబ్లిష్ అయింది. అటు ఇటు ఆ ఎఫెక్ట్ రాజకీయంగా 1.5 సంవత్సరం పాటు 2 ఏళ్ళు నడిచినది వాళ్ళ ప్లాన్ గా సక్సెస్ అయింది. ఇది అయిన తర్వాత దీని తర్వాత ఇంకొకటి ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే ఇబ్రహీంపట్నంలో డంప్ ఉంది, కల్తీ మద్యం డంపు. ఈయన ఒక్కడే ఫస్ట్ టైం ఎవరు వెళ్ళక ముందే తొందరగా ముందుకెళ్ళి మీడియాని తీసుకెళ్ళేసి దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో వెలుగులోకి ఓవర్ యాక్ట్ చేశాడు. సరే, ఈయన ఒక్కడే ఎందుకు అట్లా ఓవర్ యాక్షన్ చేశాడు? ఈయనే పెట్టించాడు కాబట్టి, ఈయన ముందుకు వెలుగులోకి తీసుకురావాలి కాబట్టి అది ఎస్టాబ్లిష్ అయింది ఒకటి. సో వీళ్ళ ప్రమేయం ఉంది, వీళ్ళ ప్రోత్సాహంతోనే జరిగింది అని జనార్దన్ చెప్పడంతో పాటుగా ఇది టెక్నికల్ సపోర్టింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఇది కేసు స్ట్రాంగ్గా ఈ జోగి రమేష్, జోగి రాము మీద స్పష్టంగా ఉంది. అది చాలా క్లియర్గా ఉంది. సో ఇందులో నుంచి వీళ్ళు తప్పించుకునే అవకాశం లేదు. ఇంకొక అంశం, ఇప్పుడు జైల్లో ఇంతకుముందు బెయిల్ వచ్చినప్పుడు తమ్మళ్ళపల్లి దాంట్లో ఫస్ట్లో బెయిల్ వచ్చింది, కానీ బెయిల్లో వచ్చినా కూడా వీళ్ళు రిలీజ్ అవ్వాల. అడిషనల్గా ఇంకో 2 weeks జైల్లో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఇబ్రహీంపట్నంలో కేసు వేరు, అందులో బెయిల్ రాలా. తమ్మళ్ళపల్లి కేసులో బెయిల్ వచ్చినా ఇబ్రహీంపట్నం కేసులో బెయిల్ రాలేదు కాబట్టి వీళ్ళు బయటికి రాలే. ఓకే, అంటే రెండు కల్తీ మధ్య రెండు డిఫరెంట్ కేసులు బుక్ అయినాయి. సో అందులో కూడా బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న బయటకు వచ్చారు, 83 రోజుల జైలు జీవితం అనుభవించిన తర్వాత. ఇంకొక అంశం చూసినట్టయితే ఆయన మాట్లాడుతూ జైల్లో ఒక సామాన్య ఖైదీగా ట్రీట్ చేశారు నన్ను, ఆ 3 జైలు తిప్పారు చెప్పాడు. మరి ఆ సామాన్య ఖైదీగా జైల్లో ట్రీట్ చేస్తే ఈయన ఆ విధంగా పరివర్తన చెందిన విధంగా ఆయన మాట్లాడా? లేదు. మళ్ళీ కథ మామూలే. ఎందుకు అంటే జగన్ రెడ్డి గారిని అట్రాక్ట్ చేయాలి, ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలా, అందుకే ఈ విధంగా పర్సనల్ కామెంట్స్ చేశారు.
ఇంకొకటి ఏంటంటే దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది. డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ దర్యాప్తు సంస్థలు స్పష్టంగా అంటే టెక్నికల్ ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగింది కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక కన్ఫర్మ్డ్గా వీళ్ళకి జైలు జీవితం గడపవలసిన అవసరం స్పష్టంగా ఉంది. అయితే ఇప్పుడు బెయిల్ వచ్చినంత మాత్రాన వీళ్ళు నిరపరాధులు అనే విధంగా ఎవరు అనుకోవటానికి వీల్లేదు. ఒకవేళ ఎవరన్నా పార్టీ శ్రేణులు ఆ విధంగా అనుకుంటే తాత్కాలిక ఉపశమనం ఫీలింగ్ రావటం తప్ప ఈ కేసులో ఉన్న డాక్యుమెంట్స్ పరిశీలించినప్పుడు వీళ్ళకి జైలు జీవితం పర్మనెంట్గా తీర్పు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది కాబట్టే ఈయన ఈ విధంగా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడు. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్లు ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్నీ ఈయనకి అగెన్స్ట్గా ఉన్నందున ఒక పిల్లిని కదా ఒక గదిలో బంధించి ఇష్టానుసారం కొడితే పులైపోతుంది అన్నట్లు ఇంకా అవకాశం లేనప్పుడు ఈయన బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. సార్ జనరల్గా ఒక సహజమైన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ జనరల్ డౌట్, ఒక మనిషి గన ఎటువంటి మనిషి అయినా జైలులో గన ఉంటే అదే సమయంలో ఎన్నికలు గాన వస్తే ఆయన నామినేషన్ వేయచ్చా, నామినేషన్ వేసి పోటీ చేయొచ్చా? అంటే ఇక్కడ అదే మీరు లీగల్ క్వశ్చన్ ఒకటి అడిగారు, ఇది నాట్ రిలేటెడ్ టు పాలిటిక్స్. అయితే జైలులో ఉన్న వ్యక్తి రాజకీయాల్లో పోటీ చేయొచ్చా లేదా? అయితే ఇక్కడ రెండు అంశాలు, అక్యూజ్డ్ వేరు, కన్విక్టెడ్ వేరు. ఓకే, జైల్లో కన్విక్టెడ్ అయ్యి జైల్లో జనరల్గా నడుస్తా పోతుంది, ప్రూఫ్ కాలేనప్పుడు అప్పుడు దాకా ఈయన అయితే పోటీ చేయొచ్చు. నిందితుడు మాత్రం కాబట్టి పోటీ చేయొచ్చు. కానీ తీర్పు ఇచ్చిన తర్వాత నేరస్తుడుగా 2 సంవత్సరాలు జైలు జీవితం గడిపాలి అని నేరస్తుడుగా తీర్పు వస్తే, జైలు జీవితం గడిపితే కాదు, తీర్పు నీకు నేరస్తుడు 2 సంవత్సరాలు జైలు అని ఇచ్చాడు అనుకోండి, ఆ తీర్పు వస్తే చాలు ఆయన పోటీలో చేయడానికి వీల్లేదు ఎలక్షన్లో. కన్విక్టెడ్గా నిర్ధారణ అయితే, ఇప్పుడు వీళ్ళు ఓన్లీ అక్యూజ్డ్, నిందితుడు కాబట్టి పోటీ చేయవచ్చు. సార్ ఇక్కడ ఇదే కేసుకి సంబంధించి ఒక జనరల్ ఒక పబ్లిక్ పర్స్పెక్టివ్లో అడుగుతున్నాను. మీరు అన్నట్లు అన్ని ఎవిడెన్సెస్ కానీ అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, ఆయనకి అగెన్స్ట్గా ఉన్నాయి. అయితే 3 నెలలు కానీ 4 నెలలు కానీ ఏదైనా కోర్టు వారు తుది తీర్పు తీసుకొచ్చి ఈయన జైలు జీవితం అనుభవించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత కన్నా పర్యవసానాలు కన్నా ఆ రూట్లో కన్నా వస్తే ఈ జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి జనరల్గా సార్ కోర్టులో ఇప్పుడు అప్పీల్ చేసుకోవచ్చు కదా, సార్ నాకు ఇవన్నీ వీళ్ళందరూ సృష్టించారు, వీళ్ళు కావాలని నాకు ఎగెన్స్ట్గా చేస్తారని చెప్పి కోర్టు వరకు పోతే కోర్టు వాళ్ళు జోగి రమేష్కి ప్రొటెక్షన్ అంటే ఇస్తుంది కదా. అంటే ఇప్పుడు జనరల్గా పోయి నేను గుళ్ళో ప్రమాణం చేస్తాను ఇవన్నీ చెప్పేదానికంటే కోర్టు వారు ఇటువంటిది ఇప్పుడు కూటమి పార్టీలు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, జోగి రమేష్కి ఎగెన్స్ట్గా కావాలనే కక్షిపూరితంగా కన్నా చేస్తే కోర్టు వారు జోగి రమేష్కి సపోర్ట్ ఇస్తారు కదా సార్, అంటే ప్రొటెక్షన్ అనేది ఇస్తారు కదా. కానీ జోగి రమేష్ గారు ఎందుకు కోర్టులో అప్పీల్ చేసుకోలేకున్నారు? లేదు, కోర్టు ఇప్పుడు విచారణ దశలో ఉంది కేసు. దర్యాప్తు సంస్థల వాళ్ళు ఇచ్చిన రిపోర్టు సాక్ష్య ఆధారాల మీద కేసు విచారణ దశలో ఉంది. మీరు అన్నట్టుగా తుది తీర్పు వెలువరిస్తే ఆ తీర్పు అనేది జోగి రమేష్ బ్రదర్స్కి అగెనెస్ట్గా వస్తే, వీళ్ళు కన్విక్టెడ్గా జైలు శిక్ష విధిస్తే, డిపెండింగ్ ఆన్ ద సెక్షన్స్, అంటే ఏ నేరాలు ఏ సెక్షన్స్ మీద వీళ్ళు ప్రతిపాదించారో ఆ సెక్షన్స్ ప్రకారంగా ఎన్ని నెలలు ఎంత అనేది ఉంటుంది. అది డిపెండ్స్, మనం ఇప్పుడు ఊహించి చెప్పలేం. ఒకవేళ అలా జరిగితే జోగి రమేష్కి న్యాయ వ్యవస్థలో ఒక అవకాశం ఉంది, ఈ కోర్టు తీర్పుని ఛాలెంజ్ చేస్తూ పైకోర్టుకి వెళ్ళవచ్చు. ఓకే, సో ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి పార్టీలు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే కక్ష సాధించాలనుకుంటే భారతదేశంలో అయ్యే పనే కాదు. కక్ష సాధించడం అంటే న్యాయ వ్యవస్థని మనం కించపరిచే విధంగా మాట్లాడటం. అది రాజకీయ నాయకులు న్యాయ వ్యవస్థ మీద ప్రభావితం చేసి జైల్లో పెట్టాలి అని అనుకుంటే ప్రతి పార్టీకి ప్రత్యర్థులు ఉంటారు. ఈరోజు జగన్ రెడ్డి గారే ఉంటారు, మరి 13 సంవత్సరాల నుంచి బయట ఎందుకు ఉన్నారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 year అయింది. ఎవరినన్నా అట్లా అన్యాయంగా పెట్టాలి అని అనుకుంటే ఈ రోజుకి కూడా పేర్ని నాని, రోజా, నాని, రామ్ వీళ్ళందరూ బయట ఉన్నారు కదా, అందరూ బయట ఉన్నారు కదా. సో ఆ విధంగా న్యాయ వ్యవస్థని మనం కించపరిచే విధంగా భావించకూడదు, కానీ అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు. న్యాయ వ్యవస్థలో వెసులుబాటుని ఆధారం చేసుకొని వీళ్ళు ఈ కోర్టు తీర్పుని ఛాలెంజ్ చేస్తూ ఇంకో కోర్టుకి వెళ్ళి కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు. నంబర్ 1. నంబర్ 2, అది ఒకటే లీగల్ వ్యవస్థలో ఉన్నటువంటి సొల్యూషన్. అంతే తప్ప ప్రమాణ స్వీకారం చేస్తా, మీ ఇంటికి వస్తా, మా ఇంటికి వస్తా అనేది ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్గా మనం పరిగణించవచ్చు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కాబట్టి ధిక్కరించే విధంగా, కోర్టులు కూడా అగౌరవపరిచే విధంగా ఉన్నాయి సార్ అటువంటి స్టేట్మెంట్స్. ఈయన బెయిల్ మీద ఉన్నారు కాబట్టి బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ వైలేట్ చేసినట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తే ఇప్పుడు మళ్ళీ కండిషన్స్ వైలేట్ చేశారు కాబట్టి బెయిల్ క్యాన్సిల్ అవుద్ది. సార్ సింపుల్గా ఇది కండిషన్ వైలేట్ అయినట్ట, వైలేట్ కానట్ట? కండిషన్స్ ఏముంటాయి? సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు,
ఈ ప్రదేశాన్ని వదిలి వేరే దగ్గరికి వెళ్ళకూడదు, వేరే కంట్రీస్ వెళ్ళకూడదు, తర్వాత ఇందులో ఈ కేసు గురించి మిగతా వాళ్ళని ప్రభావితం చేయకూడదు, ఇటువంటి కండిషన్స్ ఉంటాయి. వాళ్ళకి తెలుసు ఆ కండిషన్స్, దాన్ని వైలేట్ చేస్తే మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. జనరల్ క్వశ్చన్ సార్, ఈ మీరు ఏదైతే ఆ కేసును ప్రభావితం చేయకూడదు లేకుంటే ఈ వైలేషన్స్ అయినాయి అన్నారు కదా, జనరల్గా ఏదైతే సిట్టు విచారణ జరిపినారో ఆ విచారణే తప్పు మీరు కక్షిపూరితంగా చేశారని చెప్పి, టు బి ఫ్రాంక్, గతంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పెద్ద పెద్ద నాయకులు జైలు పోయి ఇచ్చినప్పుడు కావచ్చు, కవిత గారు కావచ్చు, ఎట్లాంటి వాళ్ళైనా బయటకు వచ్చి కోర్టుకు ఎదురుగా మాట్లాడటం, ఈ చట్టాలు న్యాయాలకు ఎదురుగా మాట్లాడినట్టే ఉన్నాయి కదా సార్ వాళ్ళ స్టేట్మెంట్లో. మీరు నన్ను కక్షిపూర్తిగా లోపల పెట్టారన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ కోర్టు వారు కాదని పోలీస్ స్టేషన్లు వీళ్ళందరూ ఈ యొక్క ఏదైతే మీరు చెప్పారో కండిషను దానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే కదా సార్. ఇక్కడ 2 అంశాలు. వీళ్ళందరూ ఇందాక మీరు ప్రస్తావించిన రాజకీయ నాయకులు కక్షపూరితంగా నన్ను జైల్లో పెట్టించారు అని అంటుంది ఎవరిని? ప్రత్యర్థుల్ని. ఆ ప్రత్యర్థుల చేతలో ఈ కోర్టులు నలిగిపోతా ఉన్నట్టే కదా. ప్రత్యర్థులు వీళ్ళని కక్షపూరితంగా ఇరికించారు కేసులో అని అంటారు. దీస్ అక్యూజ్డ్ పీపుల్స్ ఆర్ కన్విక్టెడ్, కెనాట్ ఛాలెంజ్ ద జడ్జిమెంట్ అండ్ జడ్జెస్. ఒకవేళ ఛాలెంజ్ చేస్తే ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద జడ్జిమెంట్, మళ్ళీ పై కోర్టులో మీరు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు ప్రధానమైన కామెంట్ కక్షపూరితం అనేది ప్రత్యర్థ రాజకీయ నాయకుల్ని అంటారు. కానీ వాళ్ళు ప్రభావితం చేసి న్యాయ వ్యవస్థ మీద అందరినీ జైల్లో పెట్టాలంటే ఈరోజు ప్రత్యర్థులు ఎవరు ఉండరు, అందరు జైల్లోనే ఉంటారు. థ్యాంక్ యూ సార్. జస్టిస్ మే బి డిలైడ్ బట్ నెవర్ డినైడ్ అని జోగి రమేష్ కేసు లైవ్ ఎవరైతే చదువుకోవాలనుకుంటారో లేదా జనరల్ పబ్లిక్ కూడా ఒక ఆధారంగా ఉంటుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.